నర్సరావుపేట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఈ యొక్క స్థలం వక్ఫ్ బోర్డ్ స్థలం, అంజుమన్ ఆస్తులు ఇవన్నీ కూడా అంజుమన్ ప్రాపర్టీ కింద ఉండేవి. ఇక్కడ గతంలో 72 షాపుల్లో వివిధ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. 72 షాపులు అంజుమన్ కమిటీ తరఫున వాటన్నిటినీ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ అద్దెలు చెల్లిస్తూ నివసించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. 2018 డిసెంబర్లో ఈ కాంప్లెక్స్ని అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మేము కొత్తగా షాపులు నిర్మిస్తామని చెప్పి దీన్ని కూల్చివేయటం జరిగింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లు వచ్చాయి. 2019 నుంచి 2024 వరకు కూడా వాళ్ళు ఎటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎటువంటి పర్మిషన్లు కానీ చేయలేదు. దాదాపు 5 సంవత్సరాల పాటు ఇక్కడ అంతకుముందు నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వీధిని పడి ఎక్కడో చిన్న చిన్న షాపులు అద్దెకి తీసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీటన్ని విధాల పర్మిషన్లు తీసుకొని వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళి నేను, కాజావలి మాస్టర్ గారు, అట్లానే అప్పుడున్న అంజుమన్ కమిటీ సభ్యులు కన్స్ట్రక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని కన్స్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 72 షాపులు నిర్మాణం చేయాలని చెప్పి అప్పుడు మనం వక్ఫ్ బోర్డు 2022లో వక్ఫ్ బోర్డు CEO గారి దగ్గర నుంచి ఆర్డర్ కాపీ కూడా తీసుకురావడం జరిగింది. క్లియర్గా ఆయన స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళకి దగ్గర 2 లక్షలు, ఒక్కొక్కరు షాపు దగ్గర 2 లక్షలు తీసుకొని కొంత డబ్బులు వక్ఫ్ బోర్డు ఇస్తాం, ఈ 2 లక్షల్లో 1 లక్ష రూపాయలు రీఫండ్ చేస్తాం, 1 లక్ష రూపాయలు మీ డబ్బులు వేసుకొని ఈ 72 షాపుల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని కన్స్ట్రక్షన్ ప్రారంభించండి అని చెప్పి వక్ఫ్ బోర్డు CEO గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది 2022లో. సో అప్పుడు ప్రారంభం చేసి మేము కన్స్ట్రక్షన్ ప్రారంభించి స్లాబులు వరకు కూడా దీన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టులో కేసులు వేయించి దీన్ని ఆపించే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేలన్నీ వేకేట్ చేసామని చెప్పారు. సరే కన్స్ట్రక్షన్ మేము అప్పుడు ఈ యొక్క కోర్టులో కేసు వేసి దీనికి అసలు మున్సిపల్ పర్మిషన్ లేదు అని చెప్పి అప్పుడు కేసు వేపిస్తే స్వయంగా అప్పుడున్న గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మున్సిపల్ ట్యాక్స్కి ఎగ్జంప్షన్ కూడా తీసుకున్నాం. దాదాపు 55 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇందులో 35 లక్షలకి గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి ఇక్కడ కాగితం ఇది ఇందాక ఇది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 2024లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ క్యాబినెట్ మీటింగ్లో ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి గాను పర్మిషన్ తీసుకొని 35 లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా తీసుకొని కన్స్ట్రక్షన్ అంతా కూడా మా హాయంలో అన్ని అనుమతులు కూడా తీసుకొని పర్మిషన్లు తీసుకొని దీన్ని ప్రారంభించి కార్యక్రమం చేస్తే ఇప్పుడు అంజుమన్ కమిటీ చైర్మన్ రేహమతుల్లా ఆయన కొత్తగా నేను ముత్తువల్లిని, నా కింద 26 షాపులు ఉన్నాయి అని చెప్పి అహ్లే సున్నత్ జామియా మసీద్ సంఘం అని ఒక సంఘాన్ని రిజిస్టర్ చేయించి శ్రీరాంపురంలో అహ్లే సున్నత్ జామియా మసీద్ సంఘం ఈ యొక్క కొత్త సంఘాన్ని రిజిస్టర్ చేయించి దీనికి ఆయనే అధ్యక్షుడిగా ఉండి ఈ కమిటీ సభ్యులుగా ఆయన కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ చేర్చుకొని మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని ఒకటి ప్రారంభించి ఆయన సొంతగా 26 షాపుల్లో నాకున్న హక్కులు అని చెప్పి ఆ 26 షాపులు నేను అలాట్ చేస్తానని చెప్పి
ఆయన ఇక్కడ షాపులు అమ్ముకోవటం ప్రారంభించాడు. ఇప్పుడు మన వెనకుంది ఇది ఎదురు, ఇది షాపు 9 లక్షలకు అమ్మారు. ఎదురున్న షాపు 4 షాపులు 4 9లు 36 లక్షలకు అమ్ముకొని పైన కూడా వేస్తాం, అసలు పర్మిషన్ తీసుకుని కింద 72 షాపులు పైన కూడా వేస్తామని చెప్పి లాయర్ల దగ్గర ఒక 7-8 మంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ పైన కూడా స్లాబులు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. సరే కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కూడా దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చాడు. నాకేమీ తెలియదు, నాకు తెలియకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారని స్వయంగా ఇక్కడ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు దాదాపు 15 రోజుల క్రితం ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు. తర్వాత కోర్టును ఆశ్రయిస్తే కోర్టు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఎవరికి? కలెక్టర్ గారికి, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న కమిటీకి, అంజుమన్ చైర్మన్కి, రామతుల్లా అంజుమన్ చైర్మన్కి, వీళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయినా సరే స్టే ఆర్డర్ ఉన్నా, షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఎక్కడా కూడా బదులు చెప్పే కార్యక్రమం లేదు. కన్స్ట్రక్షన్ కొనసాగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం ఇలా స్వలాభం కోసం, షాపులు ఇక్కడ అమ్ముకోవటం కోసం, ఈ యొక్క షాపులన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవటం కోసం ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము అడ్డుకోవటం లేదు. 72 మంది ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి ఆ 72 మందికి షాపులు కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ జీవనోపాధం కోల్పోయి దాదాపు 2018 డిసెంబర్ నుంచి ఇవాళ 2026 8 సంవత్సరాలు అవుతా ఉంది. 8 సంవత్సరాల నుంచి షాపులు లేకుండా వాళ్ళందరూ రోడ్డును పడ్డారు. వాళ్ళకి షాపులు కేటాయించడం న్యాయమా, లేకపోతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి డిజిటల్ వాళ్ళకి అమ్ముకోవటం లేదా మిగిలిన వాళ్ళకి అమ్ముకునే కార్యక్రమం చేయడం ఇది న్యాయమా? అసలు ఈయనకి పర్మిషన్ అండి, ఇది అంజుమన్ ప్రాపర్టీ, అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నడవాలి. కొత్తగా కమిటీ ఏర్పాటు చేసుకొని నా ఇష్టం నేను అమ్ముకుంటానంటే ఏమిటిది? ఇదేమన్నా ఆయన సొంత ప్రాపర్టీయా? కొత్త కమిటీ వేసుకొని నేనే బాధ్యుడిని, నేనే రెస్పాండ్ ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు ఆయన పేరు మీద స్లిప్పులు ఇచ్చాడు. ఏది? రెసిప్ట్కి. ఎమ్మెల్యే చందాదారుడు ఎమ్మెల్యే పేరు మీద కూడా రెసిప్ట్లు తీసుకున్నారు, డబ్బులు కలెక్ట్ చేశారు. 2.5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు కింద మదీనా రసూల్ అని ఆయన సంతకం పెట్టాడు, ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ అని. షాపుల వాళ్ళ దగ్గర 2 లక్షల నుంచి 2.5 లక్షలు కలెక్ట్ చేశారు. 50,000 పెంచుకున్నారు. పెంచుకొని ఈ డబ్బులు వీళ్ళే తీసుకొని షాపులు వాళ్ళకి కేటాయించకుండా ఇతరులకు కేటాయించే కార్యక్రమం చేసి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే 72 మందికి న్యాయం చేయాలి, వాళ్ళకి షాపులు ఇచ్చిన తర్వాతనే ఏదైనా మిగిలి ఉంటే అప్పుడు చట్ట ప్రకారం మీ రూల్స్ ప్రకారం ఎవరికి ఇచ్చుకున్నా అభ్యంతరం లేదు. ఇది మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకునే కార్యక్రమం కాదు. ఇది అంజుమన్ ప్రాపర్టీ. దీనిలో మీరెవరు ఏలు పెట్టడానికి? ఎమ్మెల్యే గారు CEO గారిని కలుస్తాడు, కలిసి దీని గురించి వాస్తవాలు చెప్పడు, దీని గురించి ఆయనకి డబ్బులు ముట్టే కార్యక్రమం, ఆయన ఓట ఆయనకి వెళ్తూ ఉంది. సో ఆయన దీని గురించి పట్టించుకోడు. ఈ విధంగా అన్యాకరం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినవి చెల్లవు. 72 మందికి షాపులు ఇవ్వాల్సిందే. దీనిలో కోర్టులో అయినా పోరాటం చేస్తాం, ఎక్కడ రాజీ పడం. అవసరమైతే ఇక్కడ రిలే నిరాహార దీక్ష కూర్చుంటాం, ఇక్కడ టెంట్ వేసి కూర్చునే కార్యక్రమం చేస్తాం. ఆ 72 మందికి షాపులు ఇవ్వాల్సిందే. దీనికోసం వీధి ఎక్కుతాం, పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 72 మంది కోసం పోరాటం ఎంతవరకు చేయడానికైనా సిద్ధం. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే కార్యక్రమం చేస్తే ఈ అంజుమని ఈయనకు హక్కు లేదు, ఎమ్మెల్యే గారికి అసలైన హక్కు లేదు. కాబట్టి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఆ 72 మందికి షాపులు కేటాయించాలి. దీని మీద రాజీ పడే ప్రసక్తే లేదు. కలెక్టర్ గారిని అవసరమైతే మరొకసారి కలుస్తాం, కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతాం. ఈ విధంగా షాపులు కొనేవాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో టెండర్లు వేసినా వెనక్కి తీసుకుంటామని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు మీరు షాపులు కొన్నా సరే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తీసుకొని మళ్ళీ ఆ 72 మందికి ఇచ్చే వరకు కూడా నిద్రపోయే కార్యక్రమం చేయం, జరగదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఒకవేళ డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అనుకున్నా మాకు ఎటువంటి బాధ్యత లేదు.
ఆ రోజు డబ్బులు వెనక్కి ఇవ్వాలని మమ్మల్ని అడిగినా సరే మాకు సంబంధం లేదు. ఇప్పుడే మీరు ఎంక్వైరీ చేసుకోండి, వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. కొనేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఆ 72 మందికి షాపులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఎవడైనా షాపులు కొని ఈ విధంగా అన్యాయంగా అమ్ముకునే కార్యక్రమం చేస్తే దీన్ని ఊరుకోమని చెప్పి ఈరోజు హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చాం. త్వరలోనే నిరాహార దీక్ష కూడా, రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభిస్తాం, టెంట్ వేస్తాం. ఇక్కడ దీని మీద పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.